ప్రైజ్ లార్డ్. మన ఇశ్రాయేలీయులు మరి యోర్దాను నది దాటుతున్నప్పుడు వాళ్ళకి ఆహారం లేదు, వాటర్ లేదు. మరి ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లుగా, బండ నుండి నీటిని కురిపించినట్లుగా, నీటిని బండను చీలిస్తే అది మరి నీరుగా మారినప్పుడు ఆ నీరంతా వారు త్రాగి వారు దాహం తీర్చుకున్నట్లుగా వాళ్ళు ఎన్నో విధాలుగా సొనిగినట్టు గనిగినట్టు మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అందులోంచి ఈ వాక్యం చూడండి. అరణ్యములో బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా నీరు త్రాగనిచ్చిన దేవా నీకు స్తోత్రం. అలాగే మనం ఎల్లప్పుడూ కూడా బండని చీల్చి కూడా మనకి ఆ యొక్క దాహాన్ని తీర్చిన దేవుడు మనకున్నారు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. మరి అటువంటి దేవుడు మరి ఇశ్రాయేలు ఎంతో సనిగారు. మరి ఆకాశం నుండి మరి మన్నాను కురిపించి వారు ఆకలి తీర్చారు దేవుడు. మరి అలాగే బండని చీల్చి మరి సముద్రం అంత నీటిని, మామూలు కాదు, ఎంతో నీరు, ఆ మోషే ఎలా బండని కర్రతో చీల్చినప్పుడు ఆ బండ చీలిని అందులోంచి వాటర్ ఎంతో సమృద్ధిగా మంచి జీవజలం వచ్చినట్లుగా అది అందరూ వాళ్ళు తాగి తృప్తి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి అటువంటి దేవుడికి మనం ఏం చేయాలి? ప్రార్థించే వారమే ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా.